అకాల వర్షానికి తడిసి మొలకలు వస్తున్నా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో రైతులు నిరసనకు దిగారు. కొనుగోలు కేంద్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం తడిసిపోగా తడిసిన ధాన్యం మొలకలు రావడంతో అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ధాన్యం పాడైపోతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డుపై బైఠాయించి రస్తారోకో చేపట్టారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, తడిసిన ధాన్యం వెంటనే, తడిసిన ధాన్యం వెంటనే, రైతుల ఐక్యత, తడిసిన ధాన్యం వెంటనే, తడిసిన ధాన్యం వెంటనే, తడిసిన ధాన్యం వెంటనే, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. అంత జాబ్ చేయడానికి వాడు రావాలి. రైతులేనిదే 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 రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, తడిసిన ధాన్యం వెంటనే, తడిసిన ధాన్యం వెంటనే, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, తడిసిన ధాన్యం వెంటనే, తడిసిన ధాన్యం వెంటనే, తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, రావాలి, 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 వెంటనే కలెక్టర్ గారు స్పందించాలి, రావాలి, స్పందించాలి, స్పందించాలి, వెంటనే కలెక్టర్ గారు స్పందించాలి, 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 రావాలి. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్. వర్ధిల్లాలి, రైతుల ఐక్యత, వర్ధిల్లాలి. కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలి, రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలి, ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అరే గోపి అయ్యా, నేను గుర్రం దేవోడు. నేను ఒక కొత్తపల్లి రైతును. ఇక్కడ రైతు మిత్రులంతా కలిసి కనీసం దగ్గర మా ఊర్లో ఇంకా ఒక 30-40 లారీల వడ్లున్నాయి. మరి వర్షాలు రోజు పడ్డ వర్షాలకు రోజు నాంతా ఉన్నాయి. కింద లారీలకు ఇబ్బంది అవుతూ ఉంది. మరి కింద సీసీ కానీ ఎంఆర్ఓ కానీ మరి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా కొంచెం కలెక్టర్ గారు స్పందించి మా ఊరికి ట్రాక్టర్లు పెట్టి ఈ ధాన్యాన్ని సరఫరా చేయాలని మేము కోరుతా ఉన్నాం. రెండవది ఏంటంటే, ఇప్పుడు అక్కడ రైస్ మిల్లలో కూడా వారు కూడా ఏదో దించుకోవట్లేదు, కటింగ్ అంటారు. మరి ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, వారి నాణ్య కానీ మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ఒక గింజ లేకుండా కొంటామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి ప్రభుత్వాలు చెప్తా ఉంటే మరి రైస్ మిల్ ఎంతవరకు వీళ్ళు అనుసరిస్తారు? మరి కలెక్టర్ గారు ఏం చెప్పారు వారికి? మరి ఈ రకంగా ఇట్లా రైతులు ప్రతి ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రతి ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది, రైతులకు మేలు చేస్తారు, రైతులకు మేలు చేస్తారు, రైతులు రారాజు చేస్తా అంటా ఉంది. మరి రైతులు రారాజు చేసే విధానం ఇదేనా? ఇది పద్ధతేనా? ఇది ఈ రకంగా చేస్తూ ఉంటే రైతులు రాజు ఎట్లయితారు, రైతులు ఎట్లా ముంగడబడతారు? మరి ఇప్పటికైనా కనీసం పార్టీలకు అతీతంగా మేము ఏ పార్టీ కాదు, రైతులు మీద ఫస్ట్ రైతులు కాబట్టి వాళ్ళు వండించిన ఆరుగాలు చేసి కష్టపడి చేసిన ధాన్యాన్ని ఈ విధంగా పట్టించుకోక ఇక వర్షాలకు నాంతా ఉంటే ఎంతవరకు ఇది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడతాం. కాబట్టి ఇప్పటికైనా దయచేసి స్పందించి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ ఊరికి ట్రాక్టర్లు పెట్టి ధాన్యాన్ని రైస్ మిల్ కింద సరఫరా చేయాలని మా విజ్ఞప్తి.